ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లాలో గొర్రెల కాపర్ల దాడిలో గాయపడ్డ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుస్తర్ల సత్యనారాయణను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ప్రకృతి పరిరక్షణకు మారుపేరైన సత్యనారాయణపై దాడి మనిషి ఉనికిపైనే దాడిగా భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇక నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్య నివారణకు జలసాధన సమితి వ్యవస్థాపకుడుగా ఆయన పోరాట పంద అసామాన్యమైందని గుర్తు చేశారు. ప్రకృతి శక్తులే సత్యనారాయణను కాపాడాయని, ఆయన త్వరగా కోలుకొని ప్రకృతి పరిరక్షణ పనుల్లో తిరిగి నిమగ్నం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎస్పీకి మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. 70 ఎకరాల తన సొంత ల్యాండ్లో అడవిని పెంచి ఈరోజు కోట్లాది పక్షులు, పశువులు మరియు అదేవిధంగా జంతువులు అందులో ఈరోజు జీవిస్తూ ఉన్నాయి. మరి అందులో ఎన్నో రకాల పండ్లు వాటికి తినడానికి మరి చెట్లను పెంచడమే కాకుండా అందులో నుంచి ఒక చెట్టు సంబంధించిన ఒక కాయ కానీ ఒక గింజ కానీ వారు తినరు, ఒకరిని తిననీయరు, ఎవరిని రానివ్వరు. కేవలం పక్షుల కోసం మాత్రమే, అక్కడ ఉన్న జీవరాశుల కోసం మాత్రమే అడవిని పెంచుతా ఉన్నారు, ప్రకృతి కోసం పెంచుతా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి 70 ఎకరాలు ఈరోజు పెంచగలిగాడు అంటే అది ఒక మహాయుద్ధం అన్నట్టు. అది ఆయన 3 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు దానినే ప్రపంచంగా బతుకుతున్నాడు. ఆయనకు వెనకాల ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలతోటి వాళ్ళ కుటుంబ సహకారం కూడా అందులో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అరగజం కాడ ఇట్లా గెట్టు కాడ పంచాయతీలు పెట్టుకొని ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కోని భూమిలో ఏమి కబ్జా పెడదామా అని చూసేటువంటి రోజులు ఉన్నాయి. అటువంటిది ఒక కుటుంబం మొత్తంగా ఒకటిగా ఉండి 70 ఎకరాల స్థలాన్ని ఈరోజు మరి వారు పెద్ద అడవిగా నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. మానవ నిర్మిత ఫారెస్ట్ ఇది. మరి ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఆయన మాటలలోనే తెలుస్తుంది మనకు. మరి ఆయన ఇప్పుడు ఈరోజు ఇన్ని దెబ్బలు తిన్నా నేను బతికాను అంటే ఆయన ఇంతసేపు కూడా నాకు నా పశువులు బతికిచ్చాయి, నా పక్షులు బతికిచ్చాయి, నా శివుడు బతికిచ్చాడు, అందులో ఉన్న అమ్మవార్లు బతికిచ్చారు, నా చెట్లు బతికిచ్చాయి అనేటువంటి ఒక మాట ఆయన చెప్పడం అనేది నిజంగా కూడా ఆయనకున్న ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధము. ఆయన ఈరోజు బతికాడు అంటే ఆయనతోటి ఇంకా కూడా ప్రకృతిని చేపించుకునే బాకీ ఉంది కాబట్టి ఈరోజు ఆయన బతికారు. ఎందుకు నేను ఇంత వివరంగా ఈ వీడియో చేస్తున్నాను అనంటే మనము గ్లోబల్ వార్మింగ్ సైడ్ వెళ్ళిపోతా ఉన్నాము. అసలు ఎన్విరాన్మెంట్ ను మెయింటైన్ చేయట్లేదు, బయోడైవర్సిటీని మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల మనం అందరం కూడా అనారోగ్యానికి గురవుతున్నాం. మన జనరేషన్ కాదు, మన ముందు తరాలను కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను కూడా మనం బ్యాన్ చేయాలి. దాంతో కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరగనున్నాయి. అదేవిధంగా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ ఒక మొక్క 2 మొక్కలు మీ పేరు మీద, ఒకరి పేరు మీద, లేకపోతే మీ తల్లి పేరు మీద కానీ, తండ్రి పేరు మీద కానీ, మీకు పుట్టినరోజు కానీ, మీ పెళ్లి రోజు కానీ, ఈ విధంగా ఏదో ఒక రోజు ఒక మొక్కను నాటండి. మరి ఆ విధంగా నాటినప్పుడు ఒక్కొక్కరు ఒక మొక్కను నాటితే మన 5-6 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్క మొక్కకు అన్ని కోట్ల మొక్కలు అవుతాయి. కాబట్టి స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయాలి, కాలేజ్ పిల్లలను ఇన్వాల్వ్ చేసి మనం పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి దీనికి ఉదాహరణగా సత్యనారాయణ గారిని తీసుకోవాలని, ఒక వ్యక్తి 70 ఎకరాలను నిర్మించినప్పుడు మనం ఒక చెట్టు నాటలేమా? ఆ ఒక్క చెట్టే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు దయచేసి మొక్కలను నాటండి, అడవులను నరకకండి, చెట్లను నరకకండి, పచ్చదనాన్ని పెంపొందించండి. మరి గాలి, వాతావరణం సమతుల్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో మన పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి భవిష్యత్తులో మన పిల్లల కోసం మనం ఇప్పటి నుంచే ఒక ఆలోచనతోటి ముందుకు పోయినట్టయితే తప్పకుండా మన ప్రపంచంలో ఒక పర్యావరణ పరిరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని, సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి, మనం అంత అడవి పెంచకపోయినా పర్లేదు, ఆయన 70 ఎకరాలు పెంచినప్పుడు 7 చెట్లు కాదు, 7 చెట్లు కూడా కాదు, ఒక్క చెట్టు పెడితే సరిపోతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నారు ఈరోజు. కాబట్టి వారి అడవిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటూ రోజు చుట్టూ కూడా దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మన ఆ అడవిలోకి బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా చూసుకోవడానికి మనము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని వారికి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా అతి త్వరలోనే పూర్తి చేస్తామని